SSMB 29. మహేష్ బాబు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథని డెవలప్ చేస్తామంటున్నారు పాన్ ఇండియా రచయిత విజయేంద్ర ప్రసాద్. రైటర్గానే రాయలేకపోయిన బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తండ్రిగా టాలీవుడ్ సీనియర్ రచయితగా ఎన్నో హిట్ చిత్రాలకు కథలు అందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈయన బయట దర్శకుల కంటే ఎక్కువ కొడుకు రాజమౌళితోనే ఎక్కువ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. కాగా అప్పటి సింహాద్రి సినిమాతో మొదలుకొని మొన్న వచ్చిన RRR వరకు వీరిద్దరి అద్భుతమైన కాంబినేషన్. తండ్రి కొడుకుల బంధం కంటే ఎక్కువ సీనియర్ రచయిత కంటే ఎక్కువ సీనియర్ దర్శకుడిగా వీరిద్దరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. పనిచేసే క్రమంలో రాజమౌళికి కథలో ఎలాంటి సందేహాలు వచ్చినా, లాజిక్ లేని సన్నివేశాల్లో అనుమానాలు వచ్చినా దగ్గరుండి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి మధ్య ర్యాపో చక్కగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా SSMB 29 తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకు కూడా ఎప్పట్లాగే విజయేంద్ర ప్రసాద్ 3 సంవత్సరాలకు పైగా కష్టపడి అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈసారి హాలీవుడ్ లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాల హంగులను జోడిస్తూ పూర్తి స్థాయి కథను రాజమౌళికి అందించారు. కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరి ఆ తర్వాత తదుపరి షెడ్యూల్ కెన్యాకు షిఫ్ట్ కానుంది. అక్కడ షూట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం రాజమౌళి సిద్ధం చేసి పెట్టారు. సినిమాలోని ముఖ్య భాగాన్ని మొత్తం కెన్యాలోని అడవుల్లో అడ్వెంచర్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ముఖ్య విషయాలను మీడియాతో పంచుకున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోనర్లో ఉంటుందని తెలిపారు. నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి, 2 సార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిస్ ఓన్ డెసిషన్. మరి ఈ మధ్య కాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. అలాగే మహేష్ బాబు కెరీర్లో కూడా ఫస్ట్ టైం ఈ జోనర్లో సినిమా చేస్తున్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు కూడా. మరి ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ బాబు ఈ జోనర్లో ఇంతవరకు సినిమాలు చేశాడా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోమని అన్నారు. అలాగే మూవీ స్టోరీ కాంటెంపరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాశామని అన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకొని రెడీ చేయడం జరిగిందన్నారు. ఖచ్చితంగా ఇది ఒక సరికొత్త అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కు అందిస్తుందని చెప్పారు. ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథని డెవలప్ చేసినా కూడా కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేయదని అంటున్నారు. అలా చేస్తే సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వదని తెలిపారు. కథ బలంతోనే మూవీస్ సక్సెస్ అవుతాయని, SSMB 29 కి కూడా అదే బలం ఉంటుందని అన్నారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఇంకా భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పొచ్చు.